హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇన్విజిబుల్ చైన్ సింపుల్‌గా ఓన్లీ బీడ్స్ ఉపయోగించి ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఈ ఇన్విజిబుల్ చైన్‌ని చాలా సింపుల్‌గా తక్కువ ఐటెమ్స్‌తోనే చేసేయొచ్చండి. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ చైన్ తయారు చేయడానికి గోల్డ్ కలర్ గేర్ వైర్ తీసుకోవాలి. అలాగే హుక్కు, లాక్సు, బీడ్సు, అలాగే నోస్ ప్లేయరు, ప్రెస్సర్ తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఇది 14 ఇంచెస్ ఉండేలాగా మెజర్ చేసుకొని గేర్ వైర్‌ని కట్ చేసుకుంటున్నాను. మీరు మీ నెక్ మెజర్‌మెంట్‌ని బట్టి మీరు కట్ చేసుకోవాలండి నెక్కు. ఇది 14 ఇంచెస్ తీసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఫస్ట్ గేర్ వైర్ తీసుకున్నాను కదండీ! దీనికి ఎండింగ్ మనం లాక్స్ ఏసుకోవాలి. హుక్ ఉంటుంది కదండీ! హుక్‌కి ఫస్ట్ గేర్ వైర్‌కి లాక్ ఎక్కించుకొని, ఆ చైన్‌లోకి వేసుకొని మళ్ళా బ్యాక్ లాగేస్తే లాక్ పడిపోతుందండి. దాన్నక్కడ లాక్‌ని ప్రెస్ చేసేసుకోవాలి. చూడండి, అలా చైన్‌కి లాక్ పడిపోతుంది. ఇప్పుడు మీరు ఎలా అయితే ఎక్కడ బీడ్స్ ఎక్కించుకోవాలో దాని ప్రకారంగా ఫస్ట్ లాక్ ఎక్కించుకొని, తర్వాత బీడు, తర్వాత లాక్ ఎక్కించుకోవాలండి. ఈ విధంగా మీరు బీడ్స్ ఎన్ని చోట్ల అది ఒక సెట్ అనమాట. అలా ఎన్ని చోట్లయితే మీరు బీడ్స్‌ని ఏద్దామనుకుంటున్నారో ఆ విధంగా ఎక్కించుకోవాలి. లాక్ ఒకటి, బీడ్ ఒకటి అలా ఎక్కించుకోవాలండి. అలా మీరు ఎన్నైతే ఎక్కించాలనుకుంటున్నారో బీడ్స్ అన్ని సెట్స్ ఎక్కించేసుకోవాలి. మనం ప్రతి దానికి కూడా ఒక బీడ్ తర్వాత కంపల్సరీగా మీకు నేను ఫస్టు బీ ఈ లాక్ ఎక్కించానండి. తర్వాత గోల్డెన్ బీడ్, తర్వాత ఒక బీడ్ ఎక్కించాను. తర్వాత గోల్డెన్ బీడు. ఈ గోల్డెన్ బీడ్స్ ఈ లాక్స్ చూడడానికి ఒకేలా ఉంటాయండి. కొంచెం అయి మీరు చూసుకొని ఎక్కించుకోవాలి. ఎందుకంటే చిన్న సైజ్ ఎక్కించేటప్పుడు కొంచెం లాక్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ అదొకసారి సరిగ్గా చెక్ చేసుకొని ఎక్కించుకోవాలండి. పొరపాటున ఏమైనా ఎక్కించుకున్నామనుకోండి, మళ్ళా మొత్తం మనం తయారు చేసిన చైన్ అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే లాకేసేస్తున్నాం కదా! లాక్స్ ఏస్తున్నాం కాబట్టి మర్చిపోకుండా మీరు సెట్ వైజు మీకు డౌట్ ఉండిద్ది అనుకుంటే సెట్ వైజ్ లైన్‌లో పెట్టుకొని అప్పుడు ఎక్కించుకున్నారనుకోండి, మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందనమాట. ఇలా మీరు ఎన్ని బీడ్స్ అయితే వేద్దామనుకుంటున్నారో అన్ని బీడ్స్‌కి సెట్స్ వైజు మీరు ఇట్లా ఎక్కిచ్చేసుకోవాలండి. నేను మొత్తం 5 బీడ్స్ ఏస్తున్నాను. ఆ 5 బీడ్స్‌కి గోల్డెన్ బీడ్స్ అటు ఇటు వేస్తున్నాను. అలాగే అటు ఇటు లాక్స్ కూడా ఎక్కించాలనమాట. అంటే ఒక్కొక్క సెట్‌కి 5 బీడ్స్ ఎక్కించాల్సొస్తుందండి మొత్తం కలిపి. ఇంగో చూడండి, నేను మొత్తం 5 సెట్స్ ఎక్కిచ్చేసేసుకున్నాను. ఫస్ట్ ఇవన్నీ ఎక్కిచ్చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ ఎండింగు చైన్ హుక్ ఉంటుంది గదండీ! ఆ హుక్‌ని కూడా మనం వేసేసుకోవాలి. అయన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎక్కించుకోవాలండి. ఇప్పుడు నేను లాక్ ఎక్కించుకొని హుక్‌కి కూడా లాక్ చేసేస్తున్నాను చూడండి. దీనికి కూడా లాక్ చేసేస్తున్నాను. ఇది వీడియో లాంగ్ అవుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశానండి. చూడండి, అక్కడ కూడా ప్రెస్ చేసేసుకుంటే మనకి హుక్‌కి లాక్ పడిపోతుందండి. ఇప్పుడు మీకు చైన్‌లో ఎక్కడైతే బీడ్స్ కావాలో అది చూసుకొని, ఆ బీడ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్‌ది మిడిల్‌లోకి ఒకటి చూసుకొని ఫస్ట్ మిడిల్‌కి ఒక బీడ్‌ని పెట్టేసుకోవాలి. అంటే మనం 2 సైడ్స్ 2 బీడ్స్ పెట్టుకుంటున్నాం కదండీ! ఆ 2 బీడ్స్ పెట్టుకొని మిడిల్‌లోకొచ్చేది కరెక్ట్‌గా మిడిల్‌లోకి. మీరట్లా పెట్టుకుంటే మీకు గుర్తుంటుందని నేనట్లా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. అలా మిడిల్ సెట్ తీసుకోవాలండి. అంటే మీరు అటు సైడ్ 2 బీడ్స్, ఇటు సైడ్ 2 బీడ్స్, మిడిల్‌లో ఒక బీడ్ ఏద్దామనుకోని 5 బీడ్స్ ఎక్కిచ్చాను నేను. చూసారు కదా! కరెక్ట్‌గా బీడు మనం ఫోల్డ్ చేసిన ప్లేస్‌కొచ్చేలాగా పట్టుకొని జాగ్రత్తగా ఆ లాక్ అనేది జారిపోకుండా పట్టుకొని అది లాక్‌ని ప్రెస్ చేసేసేయాలండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా లాక్ ఉంటుంది కదా! దాన్ని కూడా ప్రెస్ చేసేసుకుందాము. అది ఇంకా ప్రెస్ అవ్వకుండా ఉంటుంది.
ఇటు సైడ్ కూడా ప్రెస్ చేశాను చూడండి. ఇంకా కదలదనమాట అట్లా లాక్ చేసేసుకుంటే. ఇప్పుడు తర్వాత మనం మిడిల్ దగ్గర నుంచి కరెక్ట్‌గా ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకొని చూడండి. ఇటు, ఇటు 1 ఇంచ్, 1 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకొని నేను కరెక్ట్‌గా అక్కడికి ఆ బీడొచ్చేలాగా పెట్టుకుంటున్నానండి. అలా ఒక్కొక్క బీడ్‌కి 1 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకొని వాటిని లాక్ చేసేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్‌గా మన దగ్గరున్న బీడ్స్‌తోనే ఇలా ఇన్విజిబుల్ చైన్‌ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇది బయట మనం కొనుక్కోవాలంటే మినిమమ్ రూ. 80 తీసుకుంటారండి. అదే మనం చేసుకుంటే గనక చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్! ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. ఈ లాస్ట్‌లో మనం లాక్ చేస్తాం కదండీ! అక్కడ గేర్ వైర్ ఏమన్నా గుచ్చుకుంటుంది అనుకుంటే గనక మీరు కాటన్ కానీ, థ్రెడ్‌తో కానీ లేదంటే ఒక చిన్న బీడైనా అక్కడ పెట్టి లాక్ చేసుకుంటే గనక ఇంక మీకక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది. నాదైతే గుచ్చుకోవట్లేదు. చూసారు కదా ఫ్రెండ్స్! ఎలా ఉంది? ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.